ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 67,000 కోట్ల రూపాయల సొమ్ము ఎవరికీ చెందని ధనంగా కేంద్రం ప్రకటించింది. ఈ సొమ్మంతా కూడా ఎక్కడో కాదు బ్యాంకుల్లో ఉన్నది. మరి ఇంత పెద్ద మొత్తంలో ఉన్న ధనం ఎవరికీ చెందకపోవటం ఏంటి అంటారా? అక్కడే ఉంది మెలిక. లావాదేవీలు జరపని అకౌంట్లలోని సొమ్ముని ఇలా అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా బ్యాంకులు ప్రకటిస్తాయి. అలా ప్రకటించిన మొత్తమే ఏకంగా ఇలా 67,000 కోట్ల రూపాయలకు చేరింది. మరింత పెద్ద మొత్తాలను తర్వాత ఏం చేస్తారు? వాచ్ ది స్టోరీ. బ్యాంకుల్లో పడి మూలుగుతోన్న డబ్బు. అకౌంట్లలో వేల కోట్ల డబ్బుంది. ఎవరూ మాదని చెప్పరు. భారతదేశంలోని ప్రభుత్వ ప్రైవేట్ బ్యాంకుల్లో 67,003 కోట్ల విలువైన డిపాజిట్లు మగ్గిపోతున్నాయని పార్లమెంటు సాక్షిగా తెలిసింది. ఈ సొమ్ముకి హక్కుగా ఎవరూ లేరని కూడా చెప్పడం కలకలం రేపే విషయం. ఇంత మొత్తంలో బ్యాంకుల్లో డబ్బు పెట్టి వాటిని వదిలేయడమేంటనే ప్రశ్న రావచ్చు. ఇలాంటి డబ్బుని అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా చెబుతారు. ఇలాంటి డిపాజిట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 58,330 కోట్లు ఉండగా 8,673.72 కోట్లు ప్రైవేట్ బ్యాంకుల్లో ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభకు తెలిపారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్న బ్యాంకుల్లో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గరే పోగుపడ్డాయి. మొత్తంగా 67,000 కోట్ల చిల్లరలో ఎస్బీఐ దగ్గరున్న మొత్తం 29% సమానం. 19,329.92 కోట్లు ఎస్బీఐ ఖాతాల్లో పడి మూలుగుతుండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 6,910 కోట్లు, కెనరా బ్యాంక్లో 6,278 కోట్ల చొప్పున ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకుల విషయానికొస్తే అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్లో 2,063 కోట్లు క్లెయిమ్ లేకుండా మగ్గిపోతున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 1,609 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5,277.36 కోట్లు, యాక్సిస్ బ్యాంక్లో 1,360 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,104.5 కోట్ల చొప్పున అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు ఉన్నాయి. సాధారణంగా 10 సంవత్సరాల పాటు వినియోగించని పొదుపు లేదా కరెంటు ఖాతాలను అన్క్లెయిమ్డ్ డిపాజిట్లుగా పరిగణిస్తారు. ఖాతాదారుడు లేదా వారసులు ఈ డబ్బును క్లెయిమ్ చేయకపోతే ఆ డబ్బు డిపాజిటరీ ఎడ్యుకేషన్ అండ్ అవగాహన ఫండ్ DEAF కి బదిలీ చేయబడుతుంది. ఇది ఆర్బీఐ ఆధ్వర్యంలో నడిచే ప్రత్యేక నిధిగా పరిగణిస్తారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గమ్ పోర్టల్ ద్వారా ఈ క్లెయిమ్ చేయని బ్యాంక్ డిపాజిట్ల వివరాలు తెలుసుకోవచ్చు. దేశంలోని దాదాపు 30 ప్రభుత్వ ప్రైవేట్ ఆర్థిక సంస్థల్లోని క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్లో అందుబాటులో ఉంచారు. పేరుకే ఇలా హక్కుదారులు లేరని చెబుతారు గాని వాస్తవానికి ఆయా బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేసిన తరువాత మర్చిపోవడమో లేదంటే మరో ఇతర కారణాలతోనో ఆ సొమ్ముని అలా వదిలేసే అకౌంట్లు కూడా ఉంటాయి. ఏదలా ఉన్నా బ్యాంకుల దగ్గర ఎవరూ క్లెయిమ్ చెయ్యని డబ్బు 67,000 కోట్ల రూపాయలకు చేరడం మాత్రం సంచలనం కలిగించే విషయమే.